ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం జగన్ లో ఎన్నికల భయం ఏర్పడిందని ఇప్పటికే రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని బీజేపీ సిఫార్సు చేసిన వారికి వైసీపీ ఇస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ 3 అభ్యర్థుల పేర్లు సీఎం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఢిల్లీ టూర్ వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందని ప్రతిపక్షాలు ఆరా తీస్తున్నాయి. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు మరో 2 నెలల సమయం ఉన్న తరుణంలో ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖరారు కావటమే కాకుండా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏ స్థానాల్లో చేయాలనే అంశంపై చర్చలు కూడా కొలిక్కి వచ్చాయి. సీట్ల ప్రకటనలోపు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారు. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటన అనంతరం చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. టీడీపీ జనసేన పొత్తులో సీట్లు సర్దుబాటు కొలిక్కి రావడంతో ఎన్డీఏలో చేరితే బీజేపీకి కూడా కొన్ని లోక్సభ, శాసనసభ స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది. వీటిపై బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శాసనసభ సమావేశాలకు ముందే సీఎం ఢిల్లీ వెళతారనే ప్రచారం జరిగినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఢిల్లీ బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ముందు రోజు చంద్రబాబుతో అమిత్ షా చర్చలు, ఆ తర్వాత రోజు మోదీతో జగన్ భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఇప్పటికే సర్వేలు రావటం, టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయమని తేలటంతో పాటు ఎన్డీఏ కూటమితో చంద్రబాబు జతకట్టడంపై సీఎం జగన్ లో ఆందోళన పెంచింది. 4.5 కాలంలో ఢిల్లీలో బీజేపీ నేతలతో సఖ్యతగా ఉండటమే కాకుండా తనకు కావాల్సిన పనులన్నింటినీ సీఎం చక్కబెడుతున్నారు. చివరకు రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఆర్బీఎం దాటి 22 సార్లు కేంద్రం అదనంగా రుణాలు ఇచ్చింది. ఈ సాన్నిహిత్యంతోనే రానున్న ఎన్నికల్లో తనకు నైతికంగా మద్దతు ఇవ్వాలని జగన్ కోరతారని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ నేతల వైఖరేమిటో తెలియక ఏపీలో రాజకీయ పక్షాల నేతలు తలలు పట్టుకుంటున్నారు.